ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకి మద్దతుగా టెక్సస్లోని హాస్టల్ నగరంలో సంఘీభావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ హాస్టల్ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆన్లైన్ ద్వారా కిలార రోషయ్య, అయోధ్య రామిరెడ్డి, పండగాల రత్నాకర్ జాయిన్ అయి ప్రసంగించారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మరోసారి జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాల్సిందిగా ప్రవాసులు కోరారు. సో ఈ రోజు ఇక్కడ హూస్టన్ లో సిద్ధం సభ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన అందరికీ మొదటగా థ్యాంక్స్. అండ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యుద్ధం పేదలు వర్సెస్ పెత్తందారులు. ఎందుకు ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారంటే, పేదలు బాగుపడితే చంద్రబాబు నాయుడుకి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కొంతమంది కాళ్ళ దగ్గర ఎవరు బతికే వాళ్ళు ఉండరు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళ అస్తిత్వానికే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి పేదలు పేదల్లాగే ఉండాలి, వాళ్ళు ఎదగకూడదు అని రాజకీయాలు చేస్తూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ సిద్ధాంతంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, మన బతుకులు బాగుపడతాయి, మన భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకడిని. మన రాష్ట్ర ప్రజలు మొత్తం దాన్ని ముక్త కంఠంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే స్వాగతం పలుకుతున్నారో దానిలోనే తెలుస్తుంది. ఇది మనం ఒక ప్రమోషన్ లాగా కాకుండా ఇది ఒక విజయోత్సవం లాగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ యాత్ర జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. సో జై జగన్, జోహార్ వైఎస్ఆర్, ఓట్ ఫర్ ఫ్యాన్. మారుతి రెడ్డి, హ్యూస్టన్, వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మేము హ్యూస్టన్ వైఎస్ఆర్సీపీ తరపున మా టీం అందరూ ఈరోజు ఇక్కడ కలిసాము. ముఖ్యంగా రెండు విషయాలు. లాస్ట్ వీక్ జగనన్నకి గాయం జరగడం చాలా ప్రజాస్వామ్యంలో చాలా అమానుషం. ఇలాంటి సంఘటనలు ఎవరికీ జరగకూడదని, ముఖ్యంగా ఇలా జరిగినందుకు నిరసిస్తూ ఈ ఎలక్షన్ జరుగుతున్న రణరంగంలో వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. మనం చూస్తున్నాం, ఒక ప్రభంజనంలో అన్న ఎక్కడికి వెళ్ళా కానీ మీటింగ్స్ లో అన్ని కూడా తండోపతండాలుగా జనాలు ఎందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా అంటే, చేసిన పథకాల వల్ల, జరిగిన పనుల వల్ల అభివృద్ధి లేదు అని ఎల్లో మీడియా ఎంత చెప్తున్నా కానీ దాంట్లో నిజం లేదు అని చెప్తూ ప్రజలు ఓటు కోసం వెయిట్ చేస్తున్నారు అనేది మాకు క్లియర్ గా కనిపిస్తోంది. మేము ఇక్కడ ఎంతో దూరంలో ఉన్నా కానీ మా మనసు అంతా ఏపీలోనే ఉంది. మళ్ళీ జగనన్నను సీఎంగా చూస్తామనే ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం. చాలా సంతోషంగా ఇక్కడ అందరూ కలిసి సంఘీభావం తెలుపుతూ మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ తో కూడా కొంతమందితో మాట్లాడాం. ఇలాగే ముందు కూడా మన క్యాంపెయిన్ ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ హ్యూస్టన్ నుంచి కూడా చాలా సపోర్ట్ అన్ని విధాలుగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో వైఎస్ఆర్సీపీ విత్ గ్రాండ్ విక్టరీ కోసం వెయిట్ చేస్తూ నెక్స్ట్ విక్టరీ సెలబ్రేషన్స్ కూడా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే జగనన్న చేసిన పనుల వల్లే మాకు వచ్చిన ధైర్యం కూడా అదే. ఒక కార్యకర్తలుగా మాకే ఇంత ధైర్యం ఉంటే అన్ని చేసిన జగనన్నకు ఎంత ఉంటుంది అనేది ఊహించుకుంటే, సో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో 175 అవుట్ ఆఫ్ 175 గెలుస్తాము. ముఖ్యంగా జగనన్న సీఎంఐ ఇంకా రాష్ట్రాన్ని ఎంతో ముందుకు అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో ఎక్కువగా చెప్పని ఇంకా ఎన్నో చేస్తారనే నమ్మకంతో కూడా ప్రజలు కూడా ఇంకా ఎంతో అభిమానించే నాయకుడిగా ఇంకా ఎన్నో తరాలుగా పరిపాలిస్తారని ఆశిస్తున్నాము. ఆల్ ద బెస్ట్ టు 175 ఎమ్మెల్యేస్ అండ్ 25 ఎంపీస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద విక్టరీ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఆల్. జగన్ గారు చేసే సిద్ధం మీటింగ్లకు సపోర్ట్ గా మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎన్ఆర్ఐఎస్ మా సంఘీభావం తెలియజేస్తున్నాము. సో జగన్ గారు అత్యధిక మెజార్టీతో 2024లో గెలవాలని మా హూస్టన్ వైఎస్ఆర్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ జగన్ గారి గెలుపు అనేది ఆయన పర్సనల్గా కాదు, ఇది పేద ప్రజలకు ఇంపార్టెంట్. ఇది సో ఏపీలో ఉన్న అందరి పేద ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఏ డబ్బులు ఆశించకుండా మన జగన్ గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం. బేసికల్ గా ఇప్పుడు 2024లో జరిగే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ టార్గెట్ ఈజ్ 175 అవుట్ ఆఫ్ 175. పెద్దగా మా పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను పుట్టి పెరిగిన మా ఊర్లోనే ఎప్పుడే కానీ డోర్ డెలివరీ అనేది లేదు ఒక గవర్నమెంట్ నుంచి. అలాంటిది ఈ పొద్దు జగన్ నుంచి జరుగుతుందంటే దట్ ఈస్ ద డెవలప్మెంట్. ప్లస్ జగన్ వేసిన సీడ్ ప్లాంట్ కావాలంటే, మన ఇంట్లో వేసిన సీడ్ ప్లాంట్ కావాలంటేనే మనం కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ వెయిట్ చేస్తాం.
అట్లాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్, జాబ్స్ ఇవన్నీ నెక్స్ట్ 5 years కు ఫుల్ ప్లానింగ్ ఉందండి. ప్లస్ జగన్ ఎప్పుడో సిద్ధమయ్యారు, ఇప్పుడు బయటకు వచ్చింది కానీ లైక్ లాంగ్ బ్యాక్ జగన్ 175 సిద్ధమయ్యారు. అందుకనే ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయాలో కుప్పంలోనే వైఎస్ఆర్సీపీ ఈసారి 2024లో విన్ కాబోతుంది. అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద పార్టీస్, బట్ వైఎస్ఆర్సీపీ ఈస్ గోయింగ్ టు విన్ 175 out of 175. థ్యాంక్ యూ. ముఖ్యంగా నేను ఇక్కడ హూస్టన్ వైఎస్ఆర్సీపీ తరఫున హూస్టన్లో సిద్ధం సభ పెట్టుకొని ఇక్కడ అభిమానులు కానీ తెలుగు ప్రజలందరూ కూడా ఇక్కడ కలిశాము. ముఖ్యంగా మన ఈ 5 సంవత్సరాల నుంచి మన జగనన్న పరిపాలన గురించి చర్చించుకుంటా, మళ్ళీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి జగనన్నే ఎందుకు కావాలి, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం పెట్టుకొని సో జగనన్న పరిపాలన ఎందుకు కావాలి అని మనం ఇక్కడ కలిసిన అభిమానులు కానీ అందరూ కానీ తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. సో అందరికీ తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగనన్న గారి పాలన చూశారు. సో మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కొనసాగింపు జరుగుతుందని అందరూ భావిస్తూ మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఎన్నుకొని సో 2024లోను మరియు 2029లో కానీ ముందు అంతా మళ్ళీ జగనే ఉండాలని కోరుకుంటూ జగనే వస్తారని భావిస్తూ మేమంతా హోస్టల్ వైఎస్ఆర్సీ తరఫున మరొకసారి జగన్. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయని విధంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన అంటూ గ్రామ సచివాలయాలు తీసుకొని ఏ విధంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు. ఇలాంటి మంచి కొనసాగాలన్నా, జగనన్న చేస్తున్న అభివృద్ధి కొనసాగాలన్నా రెండోసారి మే 13న జగనన్నకు ఓటు వేసి జగనన్న రెండోసారి సీఎం చేసుకోవడానికి మేమంతా సిద్ధం. మీరు సిద్ధమా? ఓట్ ఫర్ ఫ్యాన్. జై జగన్, జై జగన్. ఆంధ్ర ప్రజలందరూ సిద్ధం. ఇక్కడ ప్రవాసాంధ్రులు కూడా అందరూ సిద్ధం.